ఇట్లా అంటే నాకు సరే కావాలి. నన్ను ట్రాక్ లో పెట్టి సికింద్రాబాద్ నుంచి తిరుపతి దాకా తీసుకొని పోయింది. మరి నేనేం చెప్పాలి? తెలుసు అంతా మోసమే. ఫస్ట్ మెల్ల గల్లీ పోరీలోకి వచ్చినావు, తర్వాత సాయిగాన్ని పట్టినావు, తర్వాత ఈయన మొడ్డ మీద పెట్టినావు. వెల్కమ్ టు గల్లీ పోరీస్. సో గాయస్, ఒకళ్ళు మిస్ అయ్యారు అనుకుంటారా? మిస్ రే కథలు దగ్గర పద్ధతి గుండు, పద్ధతి లేకపోతే అది మొడ్డ ఉడిపేస్తే ఏడబడతాడా? ముందు నేనే ఉన్నా. డోంట్ టచ్ మావాడు. ఓకే సరే. అరే ఏంద్రా వీడియో చేద్దామన్నా? ఏందా ఏం వీడియో? అడున్నాడా? ఏంద్రా చెప్పురా. సనకు ప్రపోజ్ చేస్తాడు ఇప్పుడు. అంటే అంతకు ముందే ప్రపోజ్ చేసిండు. లవర్స్ ఎక్స్ వచ్చి నువ్వు ఎక్స్ అంటున్నావు. సో చాలా తెలుసా? అది మొడ్డల మాట్లాడి మాట్లాడతాం మరి. ఓకేనా? దానికి మెంటల్ ఎక్కిస్తా, దానికి మెంటల్ ఎక్కిస్తా. నువ్వు మెంటల్ ఎక్కరా బాబు. అది పిచ్చిపోకు. సరే చూద్దాం. ఇగో గాయస్, ఇగో సన్న మీద ప్రాంక్ చేద్దాం అక్క. నిన్న యాక్చువల్గా ఈయన ఎట్లా చేస్తుండో తెలుసు. గూగుల్ పే. అరే ఇక ఆగరా, రచ్చుండాలి రా, రచ్చుండాలి. ఇగో అదే ఒప్పుకొని ఈడొద్దు సాయిగా నువ్వే కావాలని రావాలి. అంత నువ్వు ఎట్లా చేయాలి తెలుసా? ఓవర్ యాక్షన్ చేయాలి. అరే ఏంట్రా ఇది? మాటలతోనే పిచ్చి తెంగిపోయి పిచ్చి ఎక్కిస్తా అని మాకు తెలుసు. అప్పుడు నేను నీకు పిచ్చి ఎక్కిస్తా. పిచ్చి రేపడానికి వచ్చినవరా బోగ్గా? కానీ బర్ఫోడ్ చెప్తున్నా, ఆమె అయితే ఈడు కూడా ఇచ్చేస్తాడు ఖర్చులకి. అరే అది ఇచ్చేటప్పుడు బండ తీసుకొచ్చుకుంటావా? ఏది దాన్ని ఎత్తి వాళ్ళ కొడతాడు. ఎందుకే చిన్న డ్రెస్ వేసుకున్నావు, చీర ఓవర్ యాక్షన్ తింటున్నావు. కానీ ఇట్లా అంటే వాడనా? ఏదో తేడాగా ఉందేంటి? కదా అవును. మొత్తం ఉడిపేసినావు మా సాయి గారిని. ఆడెవ్వడు అని గురువు పెట్టినావా? ఆడేవాడు ఒకప్పుడు నన్ను తెల్లగా ఉండేటో పాలలా ఉండేటో నన్ను డికాషన్ లాగా వేసింది అక్క. అరే సన నడుస్తాను బాబు. ఇంకో ఆమె ముందే చెప్పింది మాకు ఇవన్నీ తెలియదు, నవ్వులేదు, నాకేం లేదు, నేను ఉన్నా, సాయి అంటే ఇష్టం అని చెప్తేనే రానిచ్చినాం మేము. నా దగ్గర ఉన్నప్పుడు నేనంటే ఇష్టం అన్నది. ఇప్పుడు సాయి దగ్గర ఈయనంటే ఇష్టమా? ఈయన తెలియదా? ఈయన తెలియదా? నేను నాకు సన కావాలా? నాకు సన కావాలి. అంటే మొట్ట కూడా ఏం నవ్వుతుంది అక్క? నాకేదో తేడానే కొడుతుంది. తెలియదు. ఇంత మంచి అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసిన వెళ్తుండు. నేను అంటే ఏం చెప్తాను రమ్మనికి ఇప్పుడు? ఆయన నీకు డౌట్ అనిపిస్తలేదు తప్పు చేసిందని? ఆయన అట్లా చెప్తున్నాడు. మౌనిక ఏమని క్వశ్చన్ చేసిండు? మీరు గల్లీ పోలీసులు ఎట్లా పెట్టుకున్నారు? ఏదో చేస్తురాక ఏం చేసే తెలియదా నీకు? సంసారం వైపు నువ్వు ఏం చేసే తెలియదా నీకు? సంసారం వైపు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చేస్తా? నువ్వు కూడా అట్లనే
అమ్మ తొడక నాతో తిరిగింది చేసింది సినిమాలోకి వచ్చింది పబ్బులోకి వచ్చింది పైసలన్నీ మూట ఉడిపింది ఇప్పుడు సరే నువ్వు సాయం చేస్తున్నావు నా పైసలు నాకు ఇచ్చే నా బండి తెచ్చే అన్ని లేకపోతే ఇప్పుడు నీ లవర్ కాదు నువ్వు ఎగరనికి వాడి లవర్ వాడు ఆగు ఇంత నమ్మినా ఇటు వచ్చింది కదా రేపు పొద్దున ఇంకో పిచ్చి పట్టిందా నీకు అంత తాలకే జరుగుతుంది నాకు సన కావాలా కానీ లేకపోతే నేను చచ్చిపోతా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ చచ్చిపోతా మస్తు అబద్ధాలు ఆడుతుంది అక్క ఇప్పుడు సాయి గారిని నువ్వు ఉట్టిగానే లవ్ చేసినావా క్లారిటీ చెప్తున్నా దానికి వీడియోలు అవసరం ఉంది నన్ను వాడుకుంది వీడియోల కోసం మంచిగా పోతున్నాయి వీడియోలు లవ్ ట్రాక్ నడంగానే అందుకు నన్ను ఇలా లాగింది పెట్టింది ఇక్కడ వచ్చి ఇప్పుడు నాకు పెట్టుకుని నువ్వు ఎట్లా ప్రపోజ్ నిన్ను ట్రాక్ లో పెట్టేది నన్ను ట్రాక్ లో పెట్టి సికింద్రాబాద్ నుంచి తిరుపతి దాకా తీసుకొని పోయింది మా నేనేం చెప్పాలి నన్ను ట్రాక్ లో పెట్టి సికింద్రాబాద్ నుంచి తిరుపతి దాకా తీసుకొని పోయింది మా నేనేం చెప్పాలి మన మాతో వచ్చింది కదా తిరుపతి నాతో వచ్చింది వచ్చింది సగం గుండె గీసుకున్నా జరిగినట్లు సగం గుండె గీక్కున్నా అంటుండాడు అక్క నిజం అక్క నాకు తెలియదు అక్క ఏంటన్నా ఇంటికి వస్తారా అట్లా తెలియకుండా ఒక అరే అక్క ఏందక్క మీరు కూడా మీరు పిలుస్తానే కాక నేను బయట నేను చెప్తే అంటావా చేయని మెడల్లో చేయడం చూసినావా అది కోటలో 30 రూపాయలు పెట్టి నేను కొనిచ్చిందని అబ్బా తమ్ముడు అక్క మొన్న నువ్వు ఇప్పించింది అక్క నేను కూడా ఇచ్చిన బోగుదారా నేను ఎప్పుడన్నా నీకు స్టైల్ కూడా ఇచ్చిన తప్పు తెగుద్ది నాకు తెలుసు అంతా మోసమే ఒకప్పుడు ఇట్లా మేము చేతులు వేసుకొని తిరిగింది అక్క నా మీద అక్క నిజం అక్క మీరు ఏమని అనుకోండి అక్క నాకు ఆడ ఎవడో తెలియదు అక్క మీరు అడ్రస్ తెలుసుకొని వచ్చిండ అందరు మాట్లాడుతున్నారు నాకు అర్థం అయితలేదు అసలు తప్పు నీదే ఉంది ఒకటి చెప్తాను నమ్ముదావా నన్ను వదిలేసింది చెయ్యి నా కోసం కోసుకుంది ఫస్ట్ విలాల నుండి ఇంకెంత మంది వస్తారో అడుగుతాను మనం ఇంటికి వెళ్ళిపోయి నడుస్తాను మీరు ఇంకోసారి రాని అక్కడ మంచి ఉండే చెప్తున్నా రాస్తాను కాల్మొక్తి అంటున్నాడు అరే అక్క ఎన్ని రోజులు తిరిగినప్పుడు లేదా ఇవన్నీ వద్దు నాకు నీకు సంబంధం లేదు ఇవాళ సాయిని ఫిగర్ వెళ్ళిపోన్నాడు వద్దు ఏంటంటే మొత్తం చెడిపోతుంది నడుస్తాను ఇద్దరు కట్టి పడితే ఇంకా విల్లాల రే నువ్వు దాంతో మాట్లాడితే నీ గుద్ద వల్ల ఇంకా నేను సార్ చెప్తున్నా అవసరం అయితే నేను 9 ఇచ్చి నీకు పెళ్లి చేస్తా జరుగు చీమి నీతో సంబంధమే లేదు చేసుకుంటా తీసుకో నన్ను బట్టలు తెచ్చుకో మౌనిక అక్క నెంబర్ బ్లాక్ లో పెట్టు అక్క వీడియోల కోసం ఇక్కడికి వచ్చింది అక్క ఛానల్ పెట్టింది ఇక్కడ కావాలని వచ్చింది నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చింది పిచ్చోళ్ళే తిరుగుతున్నా అక్కడ మనం కూడా ఏమనుకోవాలి వీడియోస్ కూడా వీనికి వాడుకుంది అనుకోవాలి ఇంకా ఫస్ట్ మెల్ల గల్లీ పోరీలోకి వచ్చినావు తర్వాత సాయిగాన్ని పట్టినావు తర్వాత ఈయన మొడ్డ మీద పెట్టినావు ఏం చేసుకుంటారా తీసుకుపోయి పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుని అసలు నువ్వు ఎవరో ఏంది తమాషా నీకు అర్థమవుతుందా గోవాలో వేసుకున్నాడు గోవా అంటాడు పెద్ద డ్రామా నడిచింది 15 రోజులు 3 years లవ్ బ్రో మాది 3 years టాటో చూసినావా టాటో
ఇది హిందూ అని ఉంది చదవండి ఫస్ట్ 15 హిందూ రోజులు ఆడ హర్షాన్ని ఉంది అంత మంచిగా. నీకు 2 years లవ్ కి ఎన్ని సముద్రాలు లైఫ్ ఇచ్చిందో. 15 రోజులనే అది లేకపోతే చచ్చిపోతాను అట్లా అయినాడు. ఇప్పుడు వీడు కూడా సఫర్ అవుతాడు కదరా. ఇద్దరం పాటేసుకోవాలా. గంగోలీ సందులో గజ్జల జోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల. ఆ పాటలే ఏమన్నా ఇక్కడ ఉంచాక నేను తీసుకోతాను. అక్క నువ్వు మధ్యలో ఓకే విషయంలో అక్క నువ్వైతే ఈ విషయంలో మధ్యలో ఓకక్క. నువ్వు నిన్ను అనుకుంటారు అప్పుడు అందరినీ మంచోళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా చేస్తే ఏమనుకుంటారు అక్క? అక్క నాకు సన కావాలక్క. నాయన నాకు సన కావాలి. నాకెందుకు చెప్తున్నా నాన్న ఎవరో నాకు తెలియదు. సంబంధమే లేదు. 2 నిమిషాల తర్వాత వస్తా అంట. కాదక్క నువ్వు కూడా అట్లనే అంటున్నావు. తర్వాత వచ్చింది కడుపుంటున్నా. అరే నువ్వు జరుగురా అరే ఏమ్రా నువ్వు ఇయ్యాల వచ్చి నాకు చెప్తున్నావు. అన్న అన్న ఇగో ఈ 15 days ఏమైంది తెలుసా? ఈ పిల్ల ఎంత పడ్డది, వాడికి లవ్ పడ్డట్టు చేసింది, వాడైతే చచ్చిపోతాడు ఇప్పుడు వాడి కోసం. మొత్తం ముడ్డ ఉడిపినావా? మొత్తం ఉడిపినావు కదా. ఆగ్రా బాబుడు బండలు నాకు ఏం అర్థమైతే అక్క, నాకు పిచ్చి లేస్తుంది. అరే అక్క నిజంగా కాడేవాడు నాకు తెలియదు అక్క. నేను లోపల కూర్చున్నాను ఎంత నమ్మినానే నిన్ను. ఎంత ప్రేమ వాడికి. ఆమెతో చూసుకో, నువ్వు వీని దగ్గరికి వచ్చినావు నేను వలుగుతావు దాన్ని వలుగుతాయి. తను వద్దు తన లొల్లి దాని మీద అక్క నువ్వు ఇట్రాయే మీరు సోఫాతో ఓండి తమాషా చేస్తుండ్రా ఇద్దరు వచ్చి వీళ్ళకాడ చాలా అన్యాయం జరిగింది. అరే పోమనక్క ఇప్పుడు మా అమ్మకేం వీడియో అప్లోడ్ అయింది. మా అమ్మకేం సమాధానం చెప్పాలి? ఎడ్డిదానా చూస్తున్నావు నా కన్ను నా ముఖం. నడుస్తారా మాటి మాటి చేతి ఎందుకు పట్టుకుంటున్నా నాకు అర్థమైంది. మీరు కూడా చూస్తారు. ఏం చేసుకో న్యాయం జరగాల. ఏమైంది బ్రో? నాకు రూమ్ కావాలి ఇప్పుడు. రూమ్ ఇచ్చేసేది గుద్దా వాళ్ళ రూమ్ ఇచ్చేసి అన్నారు. వీడియో చేసుకుని మీరు చేసుకుని నాకు సరైన పంపించేసేది. తర్వాత చూసుకుంటే ఫస్ట్ వెళ్ళి అరే అక్క వాడి పైన నేను కేసు పెడతా అక్క. వాడు ఎవడో నాకు తెలియదు. ఎంత అడుగుతున్నాడు చెప్పాలి. అప్పటి నుండి అరే ఓ తీసుకొని ఏం తమాషా ఇద్దరు ఇటుకలు దెంగేరు లేకపోతే ఏం చెప్తాను నెక్స్ట్ మినిట్ నాకు లేదు మంచిగా చెప్తున్నా. ఇద్దరు ఇటుకలు దెంగేరు లేకపోతే ఏం చెప్తాను నెక్స్ట్ మినిట్ నాకు లేదు మంచిగా చెప్తున్నా. కళ్ళు మూసుకొని నువ్వు నాతో వచ్చేదాకా నేను కూడా ఇన్నో ఇడికలకి అందాను. వాడు ఎంత మంచిగా వీళ్ళ ఎట్లా అనిపిస్తుంది మీకు? రూమి రిషానతో మాట్లాడుతుంటే అంత మాట్లాడతాడు అలా చెప్పు. నువ్వే కదా నీ పేరు చెప్తున్నావు తమాషా తింటున్నావా? ఎవరో చెప్పు ఫస్ట్. నువ్వు మొట్టలు మాటలు చంపాలి. మాటలు రాని నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఫస్ట్ జోడికి నుంచి అసలు ఆడెవరో నాకు తెలియదు. ఈడే వేస్ట్ గాడు లోపల ఉన్నదాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి తమాషా దిగుతున్నా. చెప్పాలి కాదు తన వద్దు తన తీసుకొచ్చి తమాషా దిగుతున్నావారా? ఏంది అక్క నిన్ను నల్లగా ఉన్నా. నా మనసు చాలా పెద్ద బంగారం అక్క. నాకు తెలియదు అక్క. ఎవడు నాకు తెలియదు అక్క.
తెలియదు చేసినావా ఇంత పెద్ద లింక్ ఏం తెంగారా నీకేమైనా పిచ్చి తెంగినాడు ఎవడో నాకు తెలియదు అంటే నాకు నీ వద్దు నువ్వొద్దు అసలు నీ నవ్వే ఒక అగ్గి పెట్టెతో పెట్రోల్ పోసి కాలు పెడతాను నాకు ఎవడో తెలియదు అక్క ఈడు తెలియదు పక్కన నిలుస్తుందా ఇప్పుడు ఇట్లా నిలుస్తుందా వచ్చి ఇట్లా ఇట్లా చేస్తున్నావు మళ్ళా మీద చేసి రైట్ లా లాగుతున్నావు. ఏదున్నా జల్దీ మాట్లాడి పంపి రిషాన్ వస్తే నిన్ను నన్ను అందరినీ చెప్తాడు. ఏ అక్క ఆడెవడో నాకు తెలియదు మీరంతా మొడ్డల పంచాయతీ పెడుతున్నారు మీరే నేను లోపల కూర్చుని తీసుకొచ్చి పంచాయతీ నిజం చెప్తే ఇంట్లో ఉంటుంది ఇట్లా మీకు ఫస్ట్ వెళ్ళిపోయి నుంచి చెప్పాలి సాయి నీ ముందే చేసేసినాడు వేసుకోవాలి సంబంధం లేదు. అరే నేను ఇద్దరు పెళ్లి చేస్తారా మమ్మల్ని నాయనే మంచిది రా దానికన్నా నాయనే మంచిది దానికన్నా ఏందిట్రా వాళ్ళ పక్కన పోతావు మళ్ళీ చేసుకోండి పెళ్లి సంతోషంగా ఉండండి. అన్ని మట్ట ఉడుకుదామా పాపం బంగారం ఇట్రా ఇట్రా నువ్వు కూడా కలుపుతాడు ఇప్పుడు బాబు. రింగులు ఉన్నాయా ఎంగేజ్మెంట్ చేద్దాం. ద బెస్ట్ విన్నర్ ఇస్ 1 2 3 ఎక్సైట్ ఉన్నావు వాడేమన్నాడు మీ అందరికి దొరకదు యాక్చువల్ కానీ మీ లవ్ అయినాక మీరు ఏమైతారని కావాలని అక్క చెప్పింది. ఓకే ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్ ఇస్ నిన్నగా ప్రపోజ్ వీడియో రిలీజ్ అయింది. ఇంకా ఎవరు యాక్షన్ చూడు మా మమ్మీకి ఏం చెప్పాలి అంట అందరూ ఆమె మేడం దూరిపోతే నువ్వు ఎప్పుడు బ్రేకప్ చెప్తే ఎప్పుడు దున్నుకోవాలని సరే సరే అలా అయిపోయింది తీసుకోవాలి. నడుస్తారా రాఖీ కడతా అని చెప్పు ఇప్పుడు ఎవరికి తాళి కడతా నీకు దగ్గర ఖాళీగా రాఖీ ఉంది వాడి దగ్గర ఖాళీగా తాళి మంచి అనిపించిందా? అది పిచ్చి అయిపోయింది. లవ్ గిఫ్ట్ అనుకో మా తరఫుకెళ్ళి గల్లి పోలీస్ మీ పిల్లలకి పుట్టినాక చూపించవచ్చు నన్ను ఇట్లా మొట్ట ఉడిపిండు మీ సాయిగడికి నీకు పెళ్ళగా పిల్లలు పుట్టినాక ఇక మొట్ట ఉడిపిండు మీ నాడి నన్ను చెప్పు నేను బాబాయ్ పరిచయం చెయ్యి అంటే యాక్టింగ్ గురించి మాకు కామెంట్లలో ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నీ పేరేంద్రా? హర్ష. హర్ష హర్ష సాయి వద్దులే హర్ష చాలా గొప్పడు అవుతాడు మంచి యాక్టర్. నిజంగానే కొట్టుకుంటు పాపం వీడియోలో తెలియకుండా. సో గైస్ అంటిల్ దెన్ లైక్ షేర్ కామెంట్